హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం దాల్ రసం చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునే రసం కన్నా కూడా ఈ దాల్ రసం చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ రసం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రసం చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో 50 గ్రాములు కడిగిన కందిపప్పును వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటా, కుక్కర్ మూత విజిల్ పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత పప్పును కొంచెం మెత్తగా చేసుకోవాలి. పప్పును ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. రసం పొడిని ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, పొడవుగా కట్ చేసుకున్న 1 పచ్చిమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 చిన్న టమాటా వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న రసం పొడి వేసుకొని 1/2 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న పప్పు, 2 గ్లాసుల నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రసాన్ని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి. రసం ఈ విధంగా మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు చాలా టేస్టీగా దాల్ రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రసాన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రసం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.